హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ జగన్ మీద అదేంటి సరస్వతి పవర్ ప్లాంట్ ల్యాండ్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరిని పిలిపించి ఇట్లా అట్లా ఎంక్వైరీలు చేయించి లాస్ట్కి ఏం తేలింది? అవి అంతా జగన్వి ప్రైవేట్ ఆస్తులు అని తేలింది కదా. ఇప్పుడు షిప్ సీజ్ చేయండి అంటున్నారు. ఇది రైస్ షిప్లో పోతున్నాయి అని చెప్పి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని. ఆల్రెడీ సీజ్ అయిన దాన్ని సీజ్ చేయండి అంటున్నాం. రాజకీయంలో పండిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళే ఏం దిక్కుతోచని స్థితిలో తప్పు పట్టుకోలేక అన్ని పండిన వాళ్ళు, ఇది పండిన వాళ్ళు, ఇది పండిన వాళ్ళు, ఇంకా ఎక్కడో పండిన వాళ్ళు ఉన్నారు. తప్పులు పట్టుకోలేక తల పట్టుకొని కూర్చొని కొద్ది రోజు జైల్లో కూడా ఉండి వచ్చిండు. నువ్వెంత పవన్? ఆల్రెడీ కాకినాడలో నీ గురించి అంటూనే ఉన్నారు. విను బాగా, పబ్లిక్ టాక్ ఎట్లుందో నీ గురించి చూడు. నీకు అంత ఉంటే రేణుదేశాయిని మళ్ళీ తెచ్చిపెట్టుకో ఇంట్లో. లేదంటే ఆమె పక్కనే, ఆమె ఇంట్లో కాకుండా పక్కనే పెట్టు, సంసారం చెయ్యి. రేణుదేశాయిని వదిలేసిన ఇంకొక ఆమె ఆల్రెడీ పెళ్ళైపోయి ఆమెను వదిలేసి రేణుదేశాయిని చేసుకొని ఆమెను వదిలేసి మళ్ళీ వీళ్ళిద్దరు రేణుదేశాయి ఇప్పుడున్న ఆమె ఇద్దరు సినిమా ఫీల్డ్ వాళ్ళే కదా. వాళ్ళకి అవన్నీ అనుకోరు, పట్టించుకోరు. మా ఆయనకి ఇద్దరు అన్నట్టు సర్దుకొని పోతారు. మా ఆయనకి ఇద్దరు కదా, మా ఆయనకు ముగ్గురు అని సర్దుకొని పోతారు. ఓకేనా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ రేణుదేశాయిని తెచ్చి సంసారపరంగా నిలబడు. అప్పుడు నీకు వాల్యూ. ఇంట్లో గెలవలేక ఓడి ఆమెను వదిలేసి ఇంకొక ఆమెను చేసుకొని ఆ పిల్లలు ఎంత చిన్నప్పటి నుంచి ఎంత బాధ అనుభవించి పెరిగిండ్రో అది పబ్లిక్ కూడా తెలుసు, రేణుదేశాయికి కూడా తెలుసు. ఒక్కదాని ఒంటరి జీవితాన్ని వదిలేసి రేణుదేశాయిను ఆమె మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోలేదు. ఎందుకు? పిల్లల కోసం. చాలామంది చేసుకోరు, ఎందుకంటే పిల్లల కోసం త్యాగం చేస్తారు లేడీస్. అయితే అది మగవాళ్ళు ఆగరు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట చేసుకొని పెళ్ళి, లేదంటే సైడ్ రిలేషన్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అట్లా కొనసాగిస్తుంటారు. అదే లేడీస్ చేయరు. అట్లా ఒక బాండింగ్ కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే పిల్లల కోసం అని.